అందరికీ నమస్తే. లగచర్ల ఇష్యూతో పాటు చాలా ఇష్యూస్‌లో బీజేపీ రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకో నిజంగా బీజేపీలో ఈ ఈ గత 5, 6 నెలలుగా చూస్తుంటే ఏ ఇష్యూ వచ్చినా సరే కొందరు సమర్థిస్తారు, కొందరు వ్యతిరేకిస్తారు. కొందరు ఒకలాగా మాట్లాడతారు, ఇంకొందరు ఇంకోలాగా మాట్లాడతారు. ఒకటే పార్టీ ఒక ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. వాళ్ళకు ఉన్నదే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. 8 మంది ఎమ్మెల్యేలు అసలు సపడే లేదు. ఆ ఎమ్మెల్యేల గురించి మనమేం మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళేం సపడే లేదు. వాళ్ళు దేనిలో ఇన్వాల్వ్ అయితే లేరు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ పనులు చేసుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా పనులు చేసుకుంటున్నారా? లేకపోతే ఇంకా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి పనులు చేసుకుంటున్నారా? మంచిదే. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కలిసి పని చేసుకొని డెవలప్మెంట్ చేస్తే మంచిదే. కానీ ఎంపీలు ఒక్కొక్కరు ఒక దిక్కు. మనకున్నది 4 దిక్కులు. కానీ 8 మంది ఎంపీలు 8 దిక్కుల్లో ఉన్నారు. లాస్ట్‌కు లగచర్ల ఇష్యూలో కూడా తేలిపోయింది. లగచర్ల ఇష్యూలో లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్దే. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఓట్లేసిన వాళ్ళకన్నా ఫార్మానే ముద్ద డీకే అరుణ, మహబూబ్‌నగర్ ఎంపీ ప్లస్ మల్కాజ్గిరి ఎంపీ. వీళ్ళిద్దరు ఏమంటున్నారు? లగచర్ల ఘటన మొత్తం కాంగ్రెస్దే స్కెచ్ అంతా కూడా కావాలని అక్కడ కుట్ర జరిగింది. ఆ కుట్ర కాంగ్రెస్ చేసింది. లాస్ట్కి మీకు ఓట్ల కన్నా ఫార్మానే ముద్ద అని డీకే అరుణ మేడం మాట్లాడు. వీళ్ళు నిన్న సంగారెడ్డి పోయారు. అది కూడా చూపించాలి మీకు. సంగారెడ్డి పోయారు. సంగారెడ్డి పోయే కన్నా ముందు ఒకటి జరిగింది. కామెంట్ చేసింది. నిన్న సంగారెడ్డికి పోయారు. ఆ గిరిజనులు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా సంగారెడ్డి జైల్లో ఉన్నారు. అంతకుముందు రోజు కేటీఆర్ పోయిండు. తర్వాత వీళ్ళు నిన్న పోయారు. డీకే అరుణ అండ్ ఈటెల రాజేందర్ ఇద్దరు పోయినారు. ఆయన మాట్లాడారు ఆ కామెంట్స్. పోలీసులు అడుగుతున్నారు, పోనీయరు. వాళ్ళు ఎంపీలే కదా, ప్రజాప్రతినిధులే కదా. పోతే తప్పే ఉన్నది, పోతారు, కలుస్తారు, వస్తారు. జైలు కోనికి కూడా ప్రాబ్లం లేదు. వాళ్ళు జైలుకే కదా పోతున్నది. జైలు కాడపోయే కలుస్తారు కదా, వాళ్ళని సీక్రెట్గా కలవరు కదా. అంటారు మేడం చట్టాలు అవి పెద్ద గొడవ అయింది. పబ్లిక్ సర్వెంట్ మీకు ఇంటిమేషన్ ఇస్తాం కదా. ఈటెల డీకే అరుణ పోతే స్థానిక పోలీసులు అడుక్కున్నారు. సంగారెడ్డి పోలీసులు రావద్దు మీరు ఇంటికి. జైలు కొనికి ఇబ్బంది ఏంది? జైల్లో ములాఖత్ అనేది ఒక హక్కు. వాళ్ళకు హక్కే, వాళ్ళని కలిసే హక్కు అందరికి ఉంటుంది. ఒకవేళ ఖైదీకి ఇష్టం లేకపోతే కలవద్దు. కానీ ఆ ఖైదీని కలవడానికి ఎవరైనా పోవచ్చు, ములాఖత్ తీసుకోవచ్చు. వాళ్ళు మాకు తెలియదు, మేము కలవమంటే అక్కడనే రిజెక్ట్ చేస్తారు జైలు అధికారులు. కానీ వీళ్ళు ప్రజాప్రతినిధులు పోయి కలవచ్చు. కానీ కలవలేదు. ఒకరోజు ముందు జస్ట్ 1 డే బిఫోర్, అంటే మొన్న బండి సంజయ్ గారు సంగారెడ్డి పోయినారు. ఆయన పోయింది వీళ్ళని కలవనికి కాదు. ఆయనదంతా డిఫరెంట్ రూట్ ఉన్నది. అందుకే అంటే బీజేపీలో 2 చీలికలు. అసలు ఎన్ని చీలికలో నేను 2 కూడా నేను కన్ఫర్మ్ చెప్పాను. ఎన్ని చీలికలో ఎవరు తెలియదు. అన్ని చీలికలు ఉన్న 8 మందిలో అన్ని చీలికలు. వీళ్ళు పోతే అడుక్కున్నారు, రైట్. తర్వాత మాట్లాడండి, ఈటలందరూ అలా మాట్లాడండు. దళిత బిడ్డల్ని వాళ్ళకు ఓదార్చడానికి, అండగా ఉండడానికి, భరోసా ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అకారణంగా పోలీసుల చేత మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీస్ స్టేషన్ పెట్టారు. ఎప్పుడు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని, ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చూడలేదు. అవసరమైతే కోర్టులలో కూడా వీటి మీద మేము ఫైన్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అర్థమైందా? పోలీసులు అడుగుతున్నారు, అవసరమైతే కోర్టులో వీళ్ళ తరఫున ఫైట్ చేస్తామని చెప్తున్నారు. కానీ బండి సంజయ్ గారు ఏం చెప్తుంది తెలుసా? ఇది ఒక వెరైటీ కేసు. వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడలేరు, వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడలేరు. కలెక్టర్ గారి మీద దాడి చేయడం తప్పదు. ఇది రైతులు మాత్రం దాడి చేయలేదు. రైతులు అక్కడ పేద ప్రజలకు అటువంటి ఆలోచన లేదు. వాళ్ళకు ఉన్నతాధికారులను గౌరవించాలి, వాళ్ళు మన అధికారులు మనల్ని పాలిస్తారు, మనకు సహకరిస్తారు అని చెప్పి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని ఇంకా కేసీఆర్ కొడుకునని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకును ఎందుకు లోపడలేరు? లోపడే మనకి చెప్పింది ఎవరు? ఇలా సాక్షాత్తు కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని నా కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు. కుట్ర ఏందో ఈ ప్రభుత్వము ఇది వేరే దేశం వచ్చి ప్రభుత్వం చెప్పింది కదా బీఆర్ఎస్ ఉందని. అంటే ప్రభుత్వం ఏం చెప్తే అది కరెక్ట్, అంతేనా? ప్రభుత్వం ఏం చెప్తే అది కరెక్ట్ అనమాట. ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేయాలి.
మరి ఆ విషయం వాళ్ళకి తెలియదా? డికే అరుణ గారికో ఈటెలందర్ గారికో తెలియదా? బండి సంజయ్ గారు మాత్రమే తెలుసుకున్నాడు ఆ విషయాన్ని. ప్రభుత్వం చేసిన కుట్రను ప్రతిపక్ష పార్టీగా మీరు దాన్ని ఆ కుట్ర ఏందో మీరు కనీసం తెలుసుకునే ప్రయత్నమో లేకపోతే జనాలకు చెప్పే ప్రయత్నమో చేయాలి. ఇంకా ప్రభుత్వం ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకుంటే మీ ప్రతిపక్షాలు అవసరం లేదు. ఏ ప్రధాన ప్రతిపక్షం అవసరం లేదు, ఏ ప్రతిపక్షం అవసరం లేదు. నాకు తెలిసి నాలాంటి జర్నలిస్ట్ కూడా అవసరం లేదు. ఎవ్వరు అవసరం లేదు. ఇంకా ప్రభుత్వం చెప్పిందే కరెక్ట్ మొత్తం. వీళ్ళ పార్టీ ఎంపీలేమో ఇదంతా రేవంత్ రెడ్డి కుట్ర కాంగ్రెస్కి ఇచ్చేసింది అని అవసరమైతే వాళ్ళ తరఫున న్యాయపోరాటం చేస్తామంటున్నారు. వీళ్ళేమో ఇదంతా కుట్ర జరిగిందని బాగా నమ్ముతున్నారు బండి సంజయ్ గారు. ఇక కిషన్ రెడ్డి కామెంట్స్ కూడా అవే. ఇంకా ఉన్నాయి కామెంట్స్. బండి సంజయ్ గారు ఏమంటారు? ఫార్మాసిటీకి మేము వ్యతిరేకం కాదు అంటే కొడంగల్లో ఫార్మాసిటీ పెట్టుకోండి. ఫార్మసీలు పెట్టుకోమంటున్నాడు బండి సంజయ్. ఆడ గిరిజనులు ఉంది, వాళ్ళ బతుకులు వాళ్ళ హిందువులు కదా, పోనీ మీరు ఈ సబ్జెక్టులకి ఏమి రారు, మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అనుకుంటారు కదా బండి సంజయ్ ఆయన. ముఖ్యంగా ఓన్లీ హిందూ సబ్జెక్టే మాది అనుకుంటే కూడా వాళ్ళంతా హిందువులే కాడున్నది కూడా. అంటే రేవంత్ రెడ్డి విషయానికి వచ్చే వరకు వాళ్ళు హిందువులైనా సరే పోవాల్సిందే, వాళ్ళ కాడపైన కుట్టాల్సిందే. అదే ఓట్ల కాడికి వచ్చినప్పుడు మాత్రం హిందువులు కావాలి. ఈ విషయానికి వచ్చే వరకు రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్, హిందువుల కన్నా రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్ ఇక్కడ. అదే అర్థమవుతుంది కదా. అందుకే అంటే బీజేపీ ఎన్ని ముక్కలైంది? 2గా చీలిందా, 20 చీలిందా, 200 ముక్కలైందా? బీజేపీ ఎన్ని ముక్కలైంది అసలు? కిషన్ రెడ్డి గారు స్పందించాలి అసలు ఇట్లాంటి విషయాల మీద. ఏ ఇష్యూ వచ్చినా అంతే. మూసీ వచ్చింది, మూసీ ఇష్యూ వస్తే రఘునందన్ గారు, బండి సంజయ్ గారు, ఇంకెవరు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురేమో సపోర్ట్ చేస్తారు కొలగొట్టమని. హైడ్రా వస్తే వాళ్ళ ముగ్గురే కొలగొట్టని. మిగతా వాళ్ళేమో పాపం ఈటలందరూ కాళ్ళకు బల్బం కట్టుకొని తిరిగిండు, బాధ్యతలు ఎంబడి. మూసి వాళ్ళు ఎంబడి తిరిగిండు, హైడ్రా వాళ్ళు ఎంబడి తిరిగిండు. అట్టేట కొలగొడతారు, మీరు పర్మిషన్లు ఇచ్చి అన్ని ఇచ్చి ట్యాక్స్ వసూలు చేసి మీరు కొలగొడతారా అని చెప్పి ఈటలందరూ తిరిగిండు. మామనార్లో కొలగొడితే డీకే అరుణ పోయింది. ఇట్లా మొత్తం మూసీ నిద్ర పోతే బండి సంజయ్ లేడు, దానిలో కొండా విశ్వేశ్వరరెడ్డి లేడు, రఘునందన్ రావు లేడు, కిషన్ రెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు, పండుకొని తెల్లారు లేచి వచ్చారు. ఇట్లా బీజేపీ ఎన్ని ముక్కలు అయింది అనే దానికి ఎవరి దగ్గర సమాధానం ఉంది? ఒక్క ఇష్యూ వస్తే ఇంత తేడానా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.